అందరికీ నమస్కారం. ఈరోజు కరిక్యులంలో భాగంగా ఆర్ట్స్ని క్రాఫ్ట్స్ని ఎలా తీసుకుంటాం అనే దాని గురించి మనము బ్రీఫ్గా మాట్లాడుకుందాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తెలుగు అంటే మాతృభాష, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి మాతృభాష. హిందీ మన జాతీయ భాష. అలానే ఇంగ్లీష్ని, గ్లోబల్ లాంగ్వేజ్ని భాష, ఆ మూడు భాషలు మనము ఎలా అనుకుంటున్నామో దాంతోపాటు సబ్జెక్ట్స్గా మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఇవి మూడు అంటే మొత్తం మూడు భాషలు, మూడు సబ్జెక్ట్స్ని ప్రతి పిల్లవాడికి పరిచయం చేయడము స్కూలు విద్యలో భాగము. అయితే మనం దీన్ని మాత్రమే చూస్తున్నాము. దాంతోపాటు వాళ్ళకి శారీర దారుఢ్యానికి ఆటలు ఎంతో అవసరము. అది కూడా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో భాగంగా ఉంది. దాంతోపాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, వీటిని మనము రెండు రకాలుగా అనుకుంటున్నాము. ఒకటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, రెండు విజువల్ ఆర్ట్స్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మనకి బాడీతో ఉపయోగిస్తూ మనము పర్ఫామ్ చేసేది, లైక్ డాన్స్, మ్యూజిక్, సంగీతము, అలానే సంగీత వాయిద్యాలు, పపెట్రీ, ఇవన్నీ కూడా మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కింద వస్తాయి. థియేటరు, చాలా ముఖ్యంగా థియేటరు, ఇవన్నీ స్కూల్ విద్యలో భాగంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో ఇచ్చారు. వీటన్నిటినీ మిగతా సబ్జెక్ట్స్తో కలిసి ఇంటిగ్రేట్ చేస్తూ చేయమన్నారు. అంటే తెలుగు చేస్తున్నా కూడా దాంట్లో ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉపయోగించుకోవచ్చు. లైక్ పపెట్రీని ఒక కథలే పపెట్రీగా చూపించుకోవచ్చు. అలానే ఒక కథని వాళ్ళు రోల్ ప్లేగా కానీ లేకపోతే ఒక నాటక రూపంలో కానీ చూపించవచ్చు. ఒక కథని వాళ్ళు బ్యాలేగా చేయొచ్చు. ఇవన్నీ కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్గా అనుకుంటున్నాం. అలానే విజువల్ ఆర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి మనకి ఆర్టు, పేపర్ క్రాఫ్ట్లో చాలా రకాలు, డ్రాయింగు, డిజైనింగు, ఆర్కిటెక్చరు, ఇంకా చేత్తో చేసేవి అంటే మన మట్టి బొమ్మలు, మట్టితో, క్లేతో, అలానే రకరకాల 3D డైమెన్షన్స్తో ఉండే బొమ్మలు, ఇవన్నీ కూడా మనకి విజువల్ ఆర్ట్స్ కింద మనకు వస్తాయి. వీటన్నిటిలోనూ ఉన్న ఆంతర్యం ఏంటంటే పిల్లలకి వాళ్ళనటువంటి ఒక క్రియేటివ్ థాట్స్ని ఒక మీన్స్గా తీసుకొని ఏదో ఒక రూపంలో బయటికి తీసుకురావడం అనమాట. అది బాడీకి, మైండ్కి, సోల్కి సంతృప్తినిచ్చేటువంటి ఒక ఫామ్ అది. వీటిని మనము చదువులో భాగం చేసుకోవటం అనేది అత్యవసరమైనటువంటి స్కిల్గా మనం ఈరోజు అనుకోవాలి, లైఫ్ స్కిల్గా అనుకోవాలి. ఇప్పుడు మనము చూస్తున్నాం చాలా వర్క్స్ కూడా పిల్లలకు డిజైనింగ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ అని ఉంది. దాంట్లో ఎంత మంచి వర్క్స్ జరుగుతున్నాయంటే చాలా క్రియేటివ్గా ఉన్న పీపుల్కి కొన్ని సీట్స్ దాంట్లో దొరుకుతాయన్నమాట. సో మనకు చాలామంది బొమ్మలు వేసుకుంటే ఏమొస్తాయి ఇలా అంటారు. ఒకవేళ మనం కమర్షియల్గా ఆలోచించినా, వాళ్ళు సెటిల్ అవ్వాలి లైఫ్లో ఆలోచించినా కూడా ఈ క్రియేటివిటీ అనేది చాలా అవసరము. అందరికన్నా మించి వాళ్ళకి ఈస్టిక్ సెన్స్, ఒక వస్తువుని ఆ వస్తువు ప్లేస్లో పెట్టడం, ఒక ఆర్డర్లీనెస్. దీంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుందంటారు, సైన్స్ ఉంటుందంటారు, తర్వాత ఒక కల్చర్ ఉంటుందంటారు. మనం ఈ ఆర్ట్ ఫామ్స్లో చాలా రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్ మనం చూస్తాం. మధుబని పెయింటింగ్ అంటాం, వాల్ పెయింటింగ్లో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన కల్చర్ని స్పష్టంగా తెలియచెప్పేవి. చాలా సంవత్సరాల క్రితం నుంచి కేవ్ పెయింటింగ్ నుంచి మనం చూస్తే మనిషి లోపల ఈ పెయింటింగ్ అనేది, ఆర్ట్ ఫామ్ అనేది నిగూఢంగా ఉంది. అది చరిత్ర చెప్తుంది మనకి. దాన్ని మనము ఒక సిలబస్లో భాగంగా చేసుకోకపోతే పిల్లలకు అందదు అనే భావనతో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో దాన్ని ఇమిడించారనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడమే కాదు, దీనికి ప్రత్యేకమైన శిక్షకులు, వాటిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని తెలియచేయటము, దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్. ఎస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక రకమైనటువంటి క్రియేటివ్ వర్క్, బట్ దానికి కూడా కొన్ని టెక్నిక్స్ తెలియచెప్పాల్సిన ఆవశ్యకత టీచర్స్లకి, ప్రత్యేకమైనటువంటి స్కిల్డ్ పీపుల్కి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒక సిలబస్లో భాగం చేసి ఈ 1వ తరగతికి ఇటువంటివి రావాలి, 2వ తరగతికి ఇటువంటివి రావాలని వాళ్ళు క్లియర్గా ఒక సిలబస్ డిజైన్ చేశారు. లేకపోతే కంప్లీట్గా క్రియేటివ్గా అంటే చాలామందికి అబ్స్ట్రాక్ట్గా అనిపించింది. ఆ లెవెల్కి వెళ్ళాలంటే కొంత సిలబస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్లో ఈ లైన్ డ్రాయింగ్ రావాలి, ఈ చిన్న మెజర్మెంట్స్ రావాలి అని కొన్ని టెక్నిక్స్ కూడా ఇచ్చారు. అయితే అన్నిటికీ మించి కొంతమంది పిల్లలు ఇన్బర్న్ టాలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే పెయింటింగ్స్, పిల్లలు కొంతమంది వాళ్ళ పెయింటింగ్స్ వాళ్ళే వేశారు. వాళ్ళకి ఏదైతే ఒక సీనరీస్ నచ్చుతాయో ఆ పెయింటింగ్స్ వేసి వీటిని మనము స్కూల్ పరంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీటినే అతిథులకి గిఫ్ట్గా ఇవ్వడము, ఫ్రేమ్ కూడా వాళ్ళే చేయాలి యాక్చువల్గా. అలానే మన పుస్తకాల మీద అట్టలు, కవర్ పేజీలన్నీ కూడా పిల్లలే వాళ్ళు వేసిన బొమ్మలే. ఇవన్నీ కూడా పిల్లలు వేసిన బొమ్మల్నే కవర్ పేజీలుగా మనం తీసుకున్నాం. వాళ్ళ వర్క్ని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా గౌరవించడం అనేది చాలా అవసరం.
వాళ్ళు ఎంతో ఇన్సైట్తో వేసిన బొమ్మలు అనమాట. ఇవన్నీ కూడా కవర్ పేజీలన్నీ కూడా పిల్లలు వేసినవి. ఏదో వాళ్ళు ఒక మూమెంట్లో వేస్తారు, దాన్ని మనము తగ్గట్టుగా కవర్ పేజీలుగా మనం ఉపయోగించుకున్నాము. చాలా మ్యాగజైన్స్కి సహేజ్ పుస్తకాల్లో సొగమాటికి వాళ్ళ వేసినటువంటి బొమ్మలే ఇవన్నీ కూడా. ఇది ఫస్ట్లో మనం పుస్తకాలు వేసిన ఫస్ట్ ఇది సంక్రాంతికి వేయించారనమాట. ఆ సంక్రాంతికి వేసిన బొమ్మల్లో ఒక దాన్ని కవర్ పేజీకి ఇలా మనం కలర్ఫుల్గా మనం వాడుకున్నాము. ఇది లైఫ్లో కూడా ఉపయోగం. ఇప్పుడు మనము వస్తారు, గెస్ట్లు వస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా అంటే పువ్వులు లేకపోతే ప్లాస్టిక్ బొకేస్ అవి కాకుండా పిల్లలే పేపర్తో చక్కగా ఇలా చేయడము, అలానే వాళ్ళ పాట్రీలో పాట్స్ చేయడము, ఇటు ఉపయోగించుకోవడము, అలానే అందంగా పెట్టుకోవడం. అన్నిటికీ ఉపయోగం ఉంటుందా అంటే కొంత అందం కూడా కావాలి కదా మనిషికి. ప్రతిదానికి ఉపయోగం ఉంటుంది అని కాకుండా చక్కగా ఏ ప్లేస్లో అది పెట్టడము, దాన్ని చూస్తూ ఆనందించడము, ఆ ఆకృతిని, ఆ కటింగ్ని, ఆ ఈక్వాలిటీని నేచర్లీ సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పువ్వులో అన్ని రేకులు చాలా అందంగా చక్కగా మనం ఏమీ చెప్పవసరం. ఈ పువ్వులో రేఖలన్నీ కూడా చక్కగా అమిరినట్టుగా ఉంటాయి. ఎవరు అమర్చారో ఆ ప్రకృతికి తెలియాల. అలానే లీవ్స్ కూడా అలానే ఉంటాయి. మనం ఏ చూసినా కూడా ఒక ఆర్డర్నెస్ ఎంత బాగా కనిపిస్తుందో, అది పిల్లలు వాళ్ళ చేత్తో ఒక ఆకృతిని తీసుకురావడం అనే దాని మీద వర్క్ చేయడం ప్రతి స్కూల్కి చాలా అవసరం. వాళ్ళ క్లాస్ రూమ్ని వాళ్ళే డెకరేట్ చేసుకోవడం, అంటే ఇది కూడా ఒక ఉపయోగంలో నీట్గా ఉంచుకోవడము, డెకరేట్ చేసుకోవడము, ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఇవ్వడము, ప్లాస్టిక్ని కంప్లీట్గా తీసేయడము, మళ్ళీ యూజ్ చేయడము. కాలేజ్ వర్క్ అంటారు పిల్లలు. కాలేజ్ వర్క్లో ఈ బుక్లు అన్నీ కూడా ఉన్నాయి. గుడ్డు పెంకులతో వాడడము, చిరిగిపోయిన ముక్కలతో వాడడము, ఆల్రెడీ ఉన్న మ్యాగజైన్స్ని తీసి వాళ్ళు కట్ అండ్ పేస్ట్ చేయడము, బ్లోయింగ్ చేయడము, ఇలా రకరకాల బొమ్మలు వాళ్ళు టీచర్ సిలబస్ ఇది. టీచరు ఒక్కొక్క క్లాస్కి తను చెప్పే సిలబస్ని ఇలా ఒక డాక్యుమెంట్గా పెట్టుకున్నారు. ఈ విధంగా ప్రతిదీ ఒక ఈస్టిక్ సెన్స్ తోటి చేయడము. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఇలా చేయండి అని చెప్పకుండా టీచరు జీవిస్తూ ఉంటే, ఎప్పుడు భయ అంటారు, మీరు చేస్తూ ఉంటే ఏం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా పిల్లలు గ్రహించేస్తారు అంటారు. అది జరగాలి. టీచరు ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా చేస్తూ తను ఆ ఎన్వైరన్మెంట్ని కనుక కల్పిస్తే పిల్లలు చాలా, ఇప్పుడు హర్షకి ఎవరూ చెప్పలేదు ఏం కలర్స్ వేయాలి అని, ఆమె చూస్ చేసుకుంటూ ఉంటుంది. చూసింగ్ కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని మనము చెట్టు మెదడు మొదలంతా ట్రంక్ అంతా బ్రౌన్గా ఉంటుంది, ఆకులంతా గ్రీన్గా ఉంటుంది, అదేం లేదు. వాళ్ళు కలర్ చూస్ చేసుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న వాటిని చక్కగా వాళ్ళు చూస్ చేసుకొని అలాగా పేపర్ మీద పెడతారు. పెయింటింగ్ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి. డ్రాయింగ్ అయితే పిల్లలు ఎంత బాగా అంటే ఎల్కేజీ పిల్లలు కూడా చాలా బాగా డ్రా చేస్తారు. ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చినటువంటి ఆకృతులతో చేస్తారు. మనం అనుకుంటాము ఇది నిచ్చెన అనుకుంటాం, కాదు ఇది మ్యాట్ అంటాడు. ఇది బ్యాట్ అనుకుంటాం మనం, కాదు ఇది నిచ్చెన అంటారు. వాళ్ళ పర్సెప్షన్లో నుంచి వాళ్ళు బొమ్మలు గీయడము, దాని నుంచి టీచర్ నేర్చుకోవడం జరగాలన్నమాట. ఈ నేపథ్యంలో శంకర్ భయ్య నిత్యము సిజర్స్ పేపర్స్, ఆ పేపర్స్ న్యూస్ పేపర్ అయినా సరే, మామూలు A4 షీట్ పేపర్ అయినా సరే, కలర్ పేపర్ అయినా సరే, దాన్ని అత్యద్భుతంగా పిల్లలకి చక్కగా ఒక బ్యూటిఫుల్ ఒక పిక్చర్ వచ్చేటట్టుగా, ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వచ్చేటట్టుగా పిల్లలకు తెలియకుండానే దాన్ని వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆ స్కిల్ని. ఎంతటి దీన్నైనా సరే ప్రతిదాన్ని మెటీరియల్ని వాడుకోవడం, క్లాత్ని, స్పాంజ్ని, మనం ఏ వస్తువునైనా సరే వేస్ట్ చేయకుండా ఇసుకని, రంపపు పొట్టుని, తర్వాత వాడేసినటువంటి గుడ్డు పెంకుల్ని, ఇంకా పీచుని, కొబ్బరి పీచుని, వీటన్నిటిని, అలానే బ్రష్లు ఒకసారి శివరామ్ గారు బ్రష్లు చేపించారు. ఏం బ్రష్లు అంటే అవి గానుగ మొక్కలు తీసి దాన్ని కొంచెం నోట్లు ఇట్లా అనేసి దాన్ని బ్రష్లుగా చేపించి పెయింట్లు వేయించేశారు ఒకసారి. ఫస్ట్లో చాలాసార్లు చాలా మంచి పెయింటింగ్స్ జరిగినాయి. ఏంటంటే అది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనమాట. ఒక పండగ గురించి చెప్పారు. నాకు చాలా పెయింటింగ్స్ పిల్లలతో వేయించిన గుర్తుంది. ఇంతమంది కూర్చునేవాళ్ళు, ఈ హాల్లో అంతమంది కూర్చునేవాళ్ళు. వాళ్ళకి గ్రూప్స్గా ఇచ్చి క్రేయన్ బాక్స్ ఇచ్చి వైట్ పేపర్స్ ముక్కిచ్చేవాళ్ళు. దాంతో ఫీల్ అవుతూ, మీరు ఏ క్రేయన్ వస్తే ఆ క్రేయన్ని ఫీల్ అవుతూ, చాలా ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతూ, పెన్సిల్ వద్దు, ఎరైజర్ వద్దు, స్కేల్ వద్దు, చక్కగా మీకు ఏమనిపిస్తుంది అని ఒక దీపావళి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకుంటున్నాం, ఎవరెవరు ఏం చేస్తారు, ఏమేమి ఉపయోగిస్తారు. పిల్లలు కూడా ఆ డైలాగ్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు సైకలాజికల్గా. అండ్ ఆ బొమ్మలు వచ్చేసి అవి వాల్ మీద అతికిస్తే ఒక పెద్ద కాలేజ్ వర్క్ అయ్యేదనమాట. మొత్తం దీపావళి. పిల్లలు తర్వాత చూసుకున్నప్పుడు ఇది నేనే వేసానా అనేవాళ్ళు. అంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఏ ఒక్కరిది ఒకటి కాదు, మళ్ళీ పక్కనే కూర్చునేవాళ్ళు. కాపీ చేసుకోమనేవాళ్ళు, అయినా కాపీ పడేది కాదు అక్కడ. ఎంత బాగుండేదంటే ఆ తర్వాత అన్నీ అతికించిన తర్వాత
ఆ పేర్లు రాస్తే తప్పించి వాళ్ళకి తెలిసేది కాదు ఇది మా పెయింటింగ్ అని. ఇట్లా అబ్స్ట్రాక్ట్ పెయింటింగు అట్లాగా అంటే లోపల అనుకుంటూ ఏదితో కాపీ కొట్టకుండా ఏ బొమ్మని ముందు పెట్టుకోకుండా పెయింటింగ్ ముందు పెట్టుకొని వేయడం కాదు. అది వాళ్ళ మనసులో నుంచి అమ్మవారు అంటే అమ్మవారు వచ్చేసేది, అక్కడ త్రిశూలం అంటే త్రిశూలం వచ్చేది, కొండ అంటే కొండలోంచి అమ్మవారు పట్టుకొచ్చేది. అలాగ రకరకాల బొమ్మలు వేసి చేయడం ఇవన్నీ కొన్ని. ఇప్పుడు క్రాఫ్ట్ అన్నది మనము ఐసోలేషన్ కాకుండా యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే చూడండి, మనము మన నిత్య జీవితంలో వెన్ యూ గో టు అ వెండర్ షాప్కి వెళ్ళినప్పుడు వెన్ యూఆర్ టాకింగ్ టు ద షాప్ కీపర్ ద లాంగ్వేజ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ మనీ ద మ్యాథ్స్ ఇస్ ఇన్వాల్వ్డ్. అట్లా ఇవి యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ ఐసోలేషన్లో కాకుండా ఇఫ్ యూ వాంట్ టు కన్వే సోషల్ ఆస్పెక్ట్ దీన్ని త్రూ చేస్తాము. ఇంకోటి ఎక్స్పెరిమెంట్ సైన్స్ అనమాట. ఇవన్నీ కూడా త్రూ క్రాఫ్ట్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసము వి యూజ్ యాజ్ ఎ మీన్స్ అనమాట. అదే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకి చూడండి, వాళ్ళకి మెయిన్లీ ఇప్పుడు మనము ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం హెల్తీగా గ్రో కావాలి అంటే మనము మన భావాలను ఇప్పుడు చూడండి, మనకి లాంగ్వేజ్ ఉన్నది కాబట్టి మనము త్రూ లాంగ్వేజ్ వి కన్వే వి ఎక్స్ప్రెస్. అది చిన్నపిల్లలకి అంత లాంగ్వేజ్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ మీన్స్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అనమాట. కాబట్టి ఈ పెయింటింగ్ కూడా ఇప్పుడు చూడండి, పెయింటింగ్ ఇచ్చినా కానీ ఏంటంటే వాట్ యూ డూ, యూ గివ్ ద కలర్స్ ఇచ్చేసేసి బ్రష్ ఇచ్చేసి, బట్ ఇట్ హస్ టు బి వెరీ క్లియర్ అనమాట. ఈ బ్రష్ ఈ కలర్కి, ఈ బ్రష్ ఈ కలర్కి అనేసి అట్లా ఉన్నప్పుడు ఓన్లీ మీరు అక్కడ ఏం స్కిల్ నేర్పిస్తున్నారంటే హౌ టు పికప్ ద బ్రష్ అండ్ హౌ టు యూస్ ద కలర్ వితౌట్ డ్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్. But what is going to do అన్నది we are not interfering అనమాట. ఓన్లీ ఆ చిన్నగా బ్రష్ తీసుకోవటము, కింద డ్రాప్ పడకుండా తీసుకొని వాడు ఏం చేస్తున్నాడో అప్ టు హిమ్ అనమాట. అక్కడ ఏమి నేర్పించామన్నమాట. సో దట్ వీఆర్ గివింగ్ అ స్కోప్, అ ప్లేస్ టు ఎక్స్ప్రెస్ ద చైల్డ్ అనమాట. అట్లా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు వాడు ఫ్రీగా హార్మోనియస్గా గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, అయితే దిస్ ఈజ్ ద మెయిన్. కాకపోతే ఇంకోటి ఏమిటి అంటే త్రూ దిస్ ఈజ్ డెవలపింగ్ ఈ సెన్సెస్ అనమాట. చిన్నగా ఇప్పుడు చూడండి, మనము ఫెవికోల్ యాక్చువల్లీ ఫర్ అస్ ఇస్ మెంట్ టు పేస్ట్ సంథింగ్, టు స్టిక్ సంథింగ్. కాకపోతే చిన్న పిల్లోడు ఏమిటంటే ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనమాట. వాడికి ఇది అని వాడు ఏం చేస్తాడు, అది ఆ స్టిక్కినెస్ని ఈజ్ ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు వాడు ఇట్లా ఆడుతూ ఉంటాడు, అది డ్రై అయిపోయిన తర్వాత మెల్లగా ఇట్లా తీస్తూ ఉంటాడు అట్లనమాట. సో ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఆ ఎక్స్ప్లోరేషన్కి టైం ఇవ్వాలి. మనం ఏమిటంటే మనకి ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. ఫెవికోల్ అంటే దిస్ ఇస్ మెంట్ టు పేస్ట్ సంథింగ్. ఈవెన్ చూడండి, పిల్లలు ఏం చేస్తారు, ఆ ఫెవికోల్ తీసుకొని వాడు జస్ట్గా పేపర్ మీద అప్లై చేస్తుంటాడు అంతే తప్పించి 40 minutes అట్లాగే కూర్చుంటాడు. తర్వాత అయిపోయింది అంటాడు. మనం నో ఆ ఫెవికోల్ ఉంది కాబట్టి ఏదైనా పేస్ట్ చేయి అందులో అని చెప్తుంటాం మనం. ఏదన్నా చేయాలి అనేసి. ఇట్లా మనము వాడంతలా వాడికి ఇచ్చినప్పుడు దెన్ హీల్ బికమ్ వన్ విత్ వాట్ ఈస్ డూయింగ్. అప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఏమిటి, దాని యొక్క నేచర్ ఏమిటి, ఇవన్నీ కూడా వాడికి తెలుస్తుంది అనమాట. అప్పుడు అట్లా డిఫరెంట్ మెటీరియల్స్ ఇవ్వటం అంటే ఒక రోజు కాదు, ఫ్యూ వీక్స్ విల్ ఎక్స్ప్లోర్ విత్ ఫెవికోల్, ఫ్యూ వీక్స్ విల్ ఎక్స్ప్లోర్ విత్ గమ్, ఫ్యూ వీక్స్ విల్ ఎక్స్ప్లోర్ విత్ మైదా తోటి కానివ్వండి, ఇంకా ఫ్యూ వీక్స్ మైట్ ఎక్స్ప్లోర్ విత్ సెలో టేప్, బ్లూ ట్యాగ్. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే దెన్ he will learn, okay, then today is my mama's birthday, I want to make a present for her. Then he will decide what is the right material for that. And not only that, okay, glue బాగుంటుందా, ఫెవికోల్ బాగుంటుందా, సెలో టేప్ బాగుంటుందా, ఇవన్నీ వాడికి ఎందుకు అంటే he has got that experience, he knows అనమాట. he developed that sensitivity that and the nature తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా I need ఫెవికోల్, I need this paper. ఇవన్నీ కూడా వాడంతల వాడు అర్థం చేసుకోవటానికి అవకాశం ఇవ్వటము అంటే జస్ట్ యూ లీవ్ సప్లై ద మెటీరియల్, రైట్ మెటీరియల్ అండ్ లీవ్ ద చైల్డ్ ఫ్రీ అప్ టు ద చైల్డ్. అట్లా చేసినప్పుడు నిజమైన గ్రోత్ అన్నది వస్తుంటుంది అనమాట. ఒకవేళ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఇఫ్ యూ వాంట్ టు టీచ్ సంథింగ్ టు ద చైల్డ్, ఇట్స్ ఫైన్, నో హార్మ్ ఇన్ టీచింగ్. బట్ అగైన్ ఐల్ టెల్ యూ, టీచింగ్ ఈస్ ఫర్ ద అనిమల్స్, నాట్ ఫర్ ద చిల్డ్రన్. అయినా కానీ మనని మనం ఆపుకోలేం కాబట్టి ఇట్స్ ఫైన్, యూ క్యాన్ డూ సంథింగ్ విత్ ద చైల్డ్. ఓకే, ఐ వాంట్ టు టీచ్ సంథింగ్ ద చైల్డ్ అన్నప్పుడు ఓకే, just to arouse interest in the child, you make a nice like this, ఒక చిన్న మంచిగా ఫ్లవర్ తయారు చేయండి. బట్ దిస్ ఫ్లవర్ జస్ట్ టు అరోజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద చైల్డ్, అంతే తప్పించి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద చైల్డ్ టు డూ యాజ్ ఇట్ ఈస్. ఇది ఇట్లా మక్కి చేయటం అని కాదు. జస్ట్ ఆ రోజు పిల్లలు చూస్తే సో బ్యూటిఫుల్, ఐ వాంట్ టు మేక్ దిస్ అంటే వస్తాడు. ఇట్స్ ఫైన్. సో యూ సప్లై, సి
when I'm proposing an activity, then I should know all these children. ఈ బాబు ఒక కెపాసిటీ ఏమిటి, ఫిజికల్ కెపాసిటీ ఏమిటి, ఈ బాబు యొక్క అండర్స్టాండింగ్ ఏమిటి. సో ఐ షుడ్ నో ఆల్ ద చిల్డ్రన్. నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి యూ సప్లై ద మెటీరియల్. సపోజ్ ఈ బాబు ఉండండి, సపోజ్ ఈ మే నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ థిక్ పేపర్, సో యూ సప్లై ద థిన్ పేపర్. అట్లా ఇవన్నీ మన ఆధ్వర్యంలో ఉన్న పిల్లల వాళ్ళ ఫిజికల్ కెపాసిటీని, వాళ్ళ అండర్స్టాండింగ్ని, వాళ్ళ ఇమాజినేషన్ని ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకొని యు ఆర్ సప్లయింగ్ ద మెటీరియల్ హియర్ అనమాట. అట్లా చేసినప్పుడు ఏమిటి అంటే జస్ట్ ఇఫ్ కమ్ యాక్చువల్లీ ఇక్కడ డిస్ప్లే చేసి పెడతాను, ఆర్ ఒకటి శాంపుల్ చేసేసి దెన్ ఐమ్ బిజీ డూయింగ్ మై థింగ్ అండ్ ఐ కెప్ట్ ఆల్ ద మెటీరియల్ అట్ ద డిస్పోజల్. వాళ్ళు చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు దెన్ here as a facilitator your role is that you are not really immersed in what you are doing. Yes, you are there, but same time you are there also, so you are aware what is happening around you. ఇట్లా చేసినప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకు చూడండి, ఇప్పుడు నేను ఈ పేపర్ యూజ్ చేశాను, ఈ కలర్ యూజ్ చేశాను. ద చిల్డ్రన్ దే హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ బికాస్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు. కాబట్టి సో యూ హ్యావ్ షుడ్ సప్లై ద డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మెటీరియల్స్ కూడా సప్లై చేయాలి. ఓన్లీ ఇందులో ఉన్న ఈ పేపరు, ఈ ఎల్లో కలరు, ఈ స్టెమ్ ఇదే కాకుండా యూ సప్లై డిఫరెంట్ అదర్ కలర్స్. ఎందుకంటే మాకు కొంచెం అట్లా వాళ్ళు విచ్ దే కెన్ హ్యాండిల్ ఆన్ దర్ ఓన్. అట్లా చేసినప్పుడు ఏమిటంటే వాడంతలో వాడు తీసుకొని సపోజ్ దిస్ ఇస్ ద సన్ఫ్లవర్, సో హీ క్యాన్ క్రియేట్ అనదర్ ఫ్లవర్ దట్ కెన్ బి శివరామ్స్ ఫ్లవర్, దిస్ క్యాన్ బి హర్షాస్ ఫ్లవర్. అట్లనమాట. సో యూ గివ్ దట్ స్పేస్ ఫర్ ద చైల్డ్. అట్లా స్పేస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆర్గానిక్గా గ్రో అవుతారు. లేకుంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఎంతసేపు బయటి ప్రేరణతోటి వాళ్ళు నడుస్తారు తప్పించి అంత ఇన్నర్ ఆ ప్రేరణ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఏమిటంటే వీఆర్ షోయింగ్ ద జాయ్ ఆఫ్ డూయింగ్ ఫర్ వన్ సెల్ఫ్. Everything whatever he does is he sees the contextual learning, because see today is my mama's birthday, so I would like to do something for her అన్నప్పుడు ఆ క్రమంలో వాడు ఏంటంటే ఐ థింక్ మై మమ్మ షీ లవ్స్ టు వేర్ నెక్లెస్, సో లెట్ మీ డూ అని హీ విల్. సో యాజ్ ఎ ఫెసిలిటేటర్గా మీరు రైట్ పేపర్ని అవి సప్లై చేసినప్పుడు వాడు చేస్తూ ఉన్న క్రమంలో దెన్ హీ విల్ లెర్న్, ఓ దిస్ ఇస్ యెల్లో కలర్ అనేసి, అది దిస్ బ్లూ కలర్ అనేసి, ఓ ఇది సిజర్స్ అనేసి. కానీ చిన్నగా వాడు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద గిఫ్ట్ he will learn many things అనమాట. అంతే ఆ కంటెక్చువల్, దెన్ ఓన్లీ ఇట్ మేక్స్ సెన్స్. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ మేకింగ్ ద చైల్డ్ టు మేక్ హిమ్ లెర్న్. ఇక్కడ టీచింగ్ అనేది ఏమి లేదు అసలు యాక్చువల్గా. సో he has got there is a need, so to fulfill that need, in that process is learning everything, many things and they'll come to know many papers, the quality of the papers and the materials used for the craft and atla. Doing only he comes to know all this understanding happens. Yes, he is doing first hand. Yes. ఇంకొకటి ఏమిటి అంటే చూడండి, మనము యాజ్ ఎ ఫెసిలిటేటర్గా యువర్ రోల్ ఈస్ దట్ సపోజ్ ఐ వాంట్ టు డూ మేక్ ద చిల్డ్రన్ టు దిస్ ఫ్లవర్, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సూదింగ్ టు ద చిల్డ్రన్స్ ఐ అనమాట. మంచిగా చిన్నగా కుషను అవన్నీ కూడా ఆ కూర్చునే స్థలం కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ రియలీ ఇన్వైటింగ్గా ఉండాలి పిల్లలకి. మంచిగా ఒక ఫ్లవర్ వాజ్ మధ్యలో పెట్టుకొని మంచిగా మెటీరియల్, ఆ డిస్ప్లే కూడా ఆర్టిస్టిక్గా మనం ఎప్పుడు డిస్ప్లే చేయగలుగుతామంటే ఆ ఆర్టిస్టిక్ సెన్స్ మనకు ఉన్నప్పుడే. అట్లా బ్యూటిఫుల్గా మనం చేసి దెన్ యూ ఆల్ సిట్ అరౌండ్ దట్ మెటీరియల్ అండ్ సీ. చిన్నగా ఏమిటి అంటే యాజ్ ఎ ఫెసిలిటేటర్గా మీరు ఏ ప్రోగ్రామ్ ప్రపోజ్ చేసినా కానీ, ఏ యాక్టివిటీ ప్రపోజ్ చేసినా కానీ దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఇంకా వాళ్ళ ఇంకా లేనివి కూడా అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. వెల్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఫెవికాల్ యూజ్ చేసిన తర్వాత దాని చేతులు తుడుచుకోవడానికి దేర్ షుడ్ బి అ క్లాత్ వేర్ దే కెన్ క్లీన్ దర్ ఫింగర్స్. ఇవన్నీ కూడా ప్రతిదానికి లేస్తూ కూర్చోవటం వాళ్ళ ముందు ఫెవికాల్ ఎక్కడ ఉందా అనేసి, క్లాత్ ఎక్కడ ఉందా అనేసి కాకుండా వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు యూ క్యాన్ సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏమిటి అంటే సో దట్ హీ క్యాన్ రియల్లీ సిట్ ఫర్ ఎ లాంగర్ టైమ్ అండ్ గో డీపర్ అండ్ డీపర్ వాట్ ఎవర్ ద చైల్డ్ ఈస్ డూయింగ్. అది అనమాట. మనము ఏ పని చేపట్టినా కానీ పిల్లోడు ఇఫ్ యూ మేక్ ఎ ఇంట్రెస్టింగ్గా, సూదింగ్గా, ఇన్వైటింగ్గా ఉన్నప్పుడు యు ఆర్ హెల్పింగ్ ద చైల్డ్ టు గో డీపర్ అండ్ డీపర్ ఇన్ టు వాట్ ద చైల్డ్ ఈస్ డూయింగ్. అట్లా ఉన్నప్పుడే మనకి ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అది అనమాట. దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు బ్లాసమ్. ఆ క్రియేటివిటీ అనండి ఏవన్నీ అవన్నీ కూడా అప్పుడు రావటానికి ఒక అవకాశం ఉంటుంది. అంతే తప్పించి మనము ఎస్పెషల్లీ అట్ దిస్ ఏజ్ మనము వెన్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ వీ డోంట్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్కిల్స్.
ఈ ఈ పేస్టింగ్స్ మనం ఏం చేస్తాం చూడండి, యూజువల్గా మనము పిల్లలకి డ్రా చేసేసి ఇక్కడ అతుకుపెట్టు ఇక్కడ అతుకుపెట్టు అని చెప్పటం కాకుండా యూ షుడ్ లివ్ ఫ్రీలీ వాట్ ఇట్ డస్ అప్ టు ద చైల్డ్. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ చైల్డ్స్ వర్క్ అనమాట. అయితే యాజ్ నేను టీచ్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ యూ డూ యాజ్ యూ వాంట్ టు డూ, so that whomever wants to see you, they will see, and if they want to imitate, let them imitate. అంతే తప్పించి దట్ ఇప్పుడు చూడండి, సపోజ్ దిస్ ఇస్ హర్షాస్ వర్క్ ఉండొచ్చు. అయితే యూజువల్గా ఏమిటంటే మనము ఆ వర్క్ చూసినప్పుడు ఆ ఫెసిలిటేటర్ కనపడతాడు మనకు ఆ వర్క్లో, బట్ దే షుడ్ రిఫ్లెక్ట్ ద చైల్డ్. అది ఆ రిఫ్లెక్ట్ ద చైల్డ్ అన్నప్పుడు ఆ చైల్డ్ యొక్క ఆ ఫిజికల్ కెపాసిటీ ఎట్లా ఉన్నది, ఆ చైల్డ్ యొక్క ఇమాజినేషన్ ఎట్లా ఉన్నది, ఆ వర్క్ చేసేటప్పుడు ఆ చైల్డ్ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉన్నది, ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా యూ షుడ్ ఎక్స్ప్రెస్ ద చైల్డ్ బట్ నాట్ ద ఫెసిలిటేటర్. ఇది చాలా ఈ అండర్స్టాండింగ్ ఇట్లా మనము బ్రాటప్ చేయగలిగిన అలాంటి ఎన్వైర్న్మెంట్ వాతావరణాన్ని కలిగించగలిగినప్పుడు ద చైల్డ్ విల్ రియల్లీ బికమ్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ ఈ స్కిల్స్ ఇవి అంటారా, కటింగ్ ఇవి అంటారా, దే కెన్ లెర్న్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. When the child is interested, you can just, if the child has developed this observation, how to see a thing clearly and fully, then you can show him anything, then he can do. ఇప్పుడు చూడండి, మా దగ్గర పిల్లలకి ఏం చేస్తాను, సపోజ్ వీఆర్ సెలబ్రేటింగ్ వన్ ఆఫ్ ద బర్త్డేస్ చేసినప్పుడు దెన్ దే వాంట్ టు వేర్ క్రౌన్స్, సో ఏం చేస్తుంటాను, దెన్ బట్ సేమ్ టైమ్ ఐ గివ్ ఎన్ పాసిబిలిటీ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ట్రై. సిజర్స్ అవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. అట్లా ఇచ్చినప్పుడు దెన్ యూ డూ యువర్ వర్క్ అండ్ సేమ్ టైమ్ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, హౌ ఈస్ ఈ హ్యాండ్లింగ్, హౌ ఈస్ అట్లా చూసినప్పుడు మనకు తెలుస్తుంది, నో ఈ పేపర్ చాలా హార్డ్గా ఉందనేసి యూ గివ్ వుడ్ యూ లైక్ టు ట్రై దిస్ పేపర్ అండ్ యూ సప్లై ద రైట్ మెటీరియల్ అనమాట. చిన్నగా అట్లా ఉంటూ వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు చూడండి ఫ్రీగా అట్లా వదిలేసినందుకు టక్కుని ఇట్లా కట్ చేసి ఎలిఫెంట్ అంటారు, మళ్ళీ టక్కని ఇది హార్స్ అంటాడు, వాడు ఇది డాగీ అంటాడు. సో ఇట్ మే నాట్ లుక్ ఫర్ యూ యాజ్ ఎ డాగ్ వాట్ ఈస్ సేయింగ్, బట్ ద చైల్డ్ ఈస్ హ్యాపీ విత్ హిస్ వర్క్. యాజ్ లాంగ్ యాజ్ ద చైల్డ్ ఈస్ హ్యాపీ విత్ వాట్ హీ హాస్ డన్, సో లెట్ హిమ్ బీ విత్ ఇట్. అది అట్లా ఉన్నప్పుడు వాడు నిజంగా ఓ ట్రూ హ్యూమన్ బీయింగ్ లాగా వాడు గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఎంతసేపు వాళ్ళ కోసము వీళ్ళ కోసము వాళ్ళ సంతృప్తి కోసం చేయటం వల్ల తన నుంచి తాను పరిగెత్తుతుంటారనమాట. అది ఇస్ నాట్ గుడ్ ఫర్ ద చైల్డ్ అనమాట. వాడి నిజమైన సాంగత్యంలో అంటే చూడండి, మనము పని చేసేటప్పుడు వెన్ ద చైల్డ్ ఈస్ ఇన్వాల్వింగ్ means he is there and he is aware of what is happening inside and what is he doing and is aware of everything anamata. Chinnaga atla vaadiki live chesinappudu then you see the understanding kanivandi, originality antam kada, that originality will come to the forefront. మెయిన్లీ క్రాఫ్ట్ అన్నది యాక్చువల్లీ ఇస్ అ వైడ్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి పెయింటింగ్ ఉన్నది, ఇప్పుడు పెయింటింగ్ అయినా కానీ చూడండి, సపోజ్ వివ్ గాన్ ఫర్ అ నేచర్ వాక్, సో you've seen the flowers, చిన్నగా అగైన్ you've taken the children for the nature walk but you don't know what actually they've seen. ఈచ్ చైల్డ్ ఇస్ వాడేం చూసాడో వీడేం చూసాడో మనకు తెలియదు అసలు, బట్ మనం అనుకున్న చూసాడేమో అనుకుంటున్నాం. సో ఇట్స్ ఫైన్, యూ గో ఫర్ ఎ నేచర్ వాక్ అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ దెన్ యూ గివ్ దెమ్ అ పేపర్ అండ్ ద కలర్స్, వాట్ ఎవర్ ద కలర్స్ వీ హ్యావ్, లీవ్ దెమ్ అట్ హిస్ డిస్పోజల్ అండ్ సీ ఏం చేస్తాడో జస్ట్ చూడటం అనమాట. అట్లా చూసినప్పుడు ఏమిటంటే వాడు ఆ నేచర్ వాక్లో వాడు ఏం అబ్జర్వ్ చేశాడు, ఏమి మంచిగా అనిపించింది ఏమిటి అన్నది వాడి యొక్క భావాలు వాడు వ్యక్తం చేస్తున్నాడు తప్పించి అక్కడ స్కిల్కి ప్రాముఖ్యత లేదు. సో లెట్ హిమ్ express it, whatever the design, it may not look tarvata if you feel the child is really ready to share, is aatitaga untaru kada, then you can sit and acha emitidi and just adagandi, then listen to him. Vinesi dantlo mana comments em undavu andulo, adi see oka tree top blue undochu, trunk inkem danna color undochu, so it's fine. అదన్నీ జస్ట్గా వినటము చూడటము అట్లా ఫ్రీగా వదిలినప్పుడు ఏమిటి అంటే దే విల్ లెర్న్ unconsciously the combination of colors. ఈ కలరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఈ అమ్మాయికి we've given just an outline లాగా కట్ చేసి ఇచ్చాము, but we didn't tell her what colors to use, so she has come up with her own pattern. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమిటి అంటే ఆ అమ్మాయి యొక్క ఏమిటా అని తెలుస్తుంది, అంటే ఇంకేం లేదు, జస్ట్గా చూడటాము, ఇట్స్ నైస్, షీ హాస్ డన్ ఫర్ హర్ అనమాట.
బ్లూ కలర్ ఏంటి, బ్లూ కలర్ ఏంటి బాక్స్. వెరీ నైస్, వెరీ నైస్. ఇది అని చెప్పలేదు కానీ తన ఊహ ప్రకారం వేసింది. We don't know what is there in their brain. బ్రెయిన్ లో ఏదంటే అది ఇది మళ్ళీ సేమ్ అదే వేయబోతుంది. దిస్ కలర్ ఈజ్ ఎ మీన్స్ టు ఎక్స్ప్రెస్ అనమాట. వాళ్ళు భావం ఒక వర్డ్స్లో పెట్టే కెపాసిటీ వాళ్ళకి ఉండదు కాబట్టి, ఎదుగుతున్నారు కాబట్టి ఉండదు కాబట్టి, ఇది కలర్స్ కానీ పెయింటింగ్ కానీ మనం కటింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక మీన్స్ అనమాట వాళ్ళకి. అటు సైడ్ కూడా వేయడానికి అదే కలర్ రెడీగా. ఇట్లా మనం ఫ్రీగా వదిలినప్పుడు ఏమిటంటే దే విల్ లర్న్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఏ కలర్కి ఏ కలర్ వస్తే కాంబినేషన్ అని దే విల్ లర్న్ అనమాట. ఈవెన్ ఇప్పుడు పెయింటింగ్లో కూడా మనం ఏం చేస్తామంటే చూడండి, బిఫోర్ గివింగ్ పేపర్ టు ద చైల్డ్ ఏం చేస్తాము, ఒక ట్రేలో నీళ్లు పెట్టుకుంటాము, జస్ట్గా 1 సెకండ్ వి వెట్ ద పేపర్ అండ్ వి గివ్ ద చైల్డ్ అనమాట. సో దట్ ఏమిటంటే పిల్లలకి ఒక దగ్గర ఇట్లా గీతలు కాకుండా అది అట్లా ఫ్లోటింగ్ లాగా అనమాట. ఇప్పుడు స్కై చూస్తే క్లౌడ్స్ ఇట్లా పోతూ ఉంటాయి కదా, సో యూ కెన్ ఇమాజిన్ మెనీ థింగ్స్. ఒక పిల్లోడు చూస్తే ఎలిఫెంట్ పోతుంది అంటాడు, ఒక కోతి పోతుంది అంటాడు, ఒక కుక్క పోతుంది అనుకుంటాడు, బట్ ఇట్స్ ట్రూ ఫర్ దెమ్. సో అట్లాగే మనం ఈ కలర్స్ అట్లా ఫ్రీకి ఇచ్చినప్పుడు ఆ వెట్ పేపర్ మీద వెన్ యూ వాంట్ టు పుట్ కలర్స్ అవి ఇట్లా ఇట్లా పోతుంటాయి అనమాట. మళ్ళీ దెన్ యూ యాడ్ వన్ మోర్ కలర్, అది ఇట్లా వేసినప్పుడు ఈ కలరు ఆ కలరు వెన్ దే కమ్ టుగెదర్ వాట్స్ హ్యాపెనింగ్, ఆ మ్యాజిక్ అనమాట. సో ఆ వండర్ని అది ఉండనివ్వాలన్నమాట. మనం వితౌట్ ఆ వండర్ని డిస్టర్బ్ చేయకుండా ఏమో ఈ కలర్ కలిస్తే ఏమవుతుంది, ఆ కలర్ సేమ్. డోంట్ ట్రై టు పుట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద చైల్డ్, జస్ట్ సీ, లెట్ ద చైల్డ్ అబ్జర్వ్ ద వండర్ అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. దట్స్ ఎనఫ్ అనమాట. టీచింగ్ అనేది అట్లా వదిలేసినప్పుడు హీ విల్ లర్న్ ఈ కలరు వెన్ దే కమ్ టుగెదర్ వాట్స్ హ్యాపెనింగ్. అట్లా చిన్నగా ఆ కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా హీ విల్ లర్న్ ఆన్ హిస్ ఓన్. ఇవన్నీ చెయ్యాలి అంటే చెప్తున్నాను కదా, మనకి టన్స్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. ఏదో నాకు తెలుసు అన్ని దాన్ని జస్ట్ యూ వాంట్ ఇంపార్ట్ దట్ టు ద చైల్డ్ అన్నప్పుడు యూ విల్ మిస్ ద చైల్డ్ అనమాట. అది ఏమి ఎలాంటి లోపట్లో ఆ కండరాలలో చెప్తున్నారు కదా, ఎలాంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్గా ప్రశాంతంగా మనం ఉండగలిగినప్పుడు మనము వాడికి స్పేస్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందా అని చూడగలిగినప్పుడు ఏమి చేయాలన్నది కూడా ఆ చైల్డ్లో ఉన్నటువంటి ఆ కెపాసిటీస్ కానీ ఆ చైల్డ్లో ఉన్నటువంటి ఏమంటాము ల్యాకింగ్స్ కానీ అవన్నీ కూడా చూడగలిగినప్పుడు దెన్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు హెల్ప్ ద చైల్డ్ టు గ్రో ఇంటిగ్రల్లీ ఆర్ కంప్లీట్ ఫుల్లీ. సో చెప్పండి ఏమన్నా.